ఈ చిన్నమ్మాయిని ఎక్కడ ఎలా సెలెక్ట్ చేశారు? అదేనండి ఇప్పుడు రెవెన్కి డాటర్ కింద సూట్ అవ్వాలంటే మన నేటివిటీ ఉండాలి కదా. అవును. మన అమ్మాయి మన ఇళ్ళల్లో అమ్మాయిలా కనిపించాలి. నేను మా అసిస్టెంట్ కూడా అదే చెప్పాను, అరే బబ్లీగా మరీ క్యూట్గా ఎర్రగా తెల్లగా నార్త్ ఇండియన్ పిల్లలాగా వద్దు, మన ఊర్లో మన నెక్స్ట్ పిల్ల ఉంటే అందరూ కనెక్ట్ అవుతారు థియేటర్లో చూసినప్పుడు ఎమోషన్కి అనేసరికి ఇన్స్టాలో ఈ పిల్ల వీడియోస్ ఏవో మా అసిస్టెంట్ అట్లా చూపించారు. ఒక రోజు పిలిపిస్తే మలయాళీ కదా, బాగా టెన్షన్ పడిపోయింది, మన తెలుగు మాటలు ఏం తెలియదు కదా అని కొంచెం చిన్నగా భయం లేకుండా అన్నీ చెప్పి, నేను అన్నాను నీకు ప్రాంప్టింగ్ కాదు, నీకు ఏమైనా తీసుకో, నాకు యాక్టింగ్ ఒకటే కావాలి, నువ్వు మలయాళంలో మాట్లాడినా పర్వాలా, ఫస్ట్ ఒక 2-3 డేస్ నీకు అర్థమయ్యే వరకు తెలుగులో ఇస్తానని చెప్పేసి ఒక మలయాళీ వచ్చిన అసిస్టెంట్ని పెట్టుకొని ఆ అమ్మాయికి ఎక్స్క్లూజివ్గా పెట్టేశాను. ఓకే పెట్టే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే మొత్తం అన్ని డైలాగ్స్ బైహెడ్ చేసేసింది. చాలా తెలివింది. అసలు ఇప్పుడు ఏంటంటే మొత్తం సినిమా తనే డబ్బింగ్ చెప్పింది. అబ్బా, తెలుగులో. వెరీ గుడ్. అది అమ్మాయి వెరీ స్మార్ట్. ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నాక మీకు ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పుడు చూశారు కదా మొత్తం, చూశాకనే మీరు క్యూబ్లకి వీటికి పంపించారు కదా. 2 ఉంటాయండి మనకు. ఎప్పుడైనా నేనే కదా డైరెక్టర్గా ఈ సీన్ వచ్చినప్పుడు ఇలా ఆడిటోరియం ఎక్సైట్ అవుతుంది, ఈ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఇలా అవుతుంది, ఈ పాయింట్ వచ్చినప్పుడు ఇలా ఎమోషనల్ అవుతారు, ఈ పాయింట్ వచ్చినప్పుడు షాక్ అవుతారు, ఇలా అన్నీ ఉంటాయి కదా. అవన్నీ చూసుకొని ఓకే మనం ఇది అనుకుంటున్నాం, ఆడియన్స్ కూడా అది అనుకుంటే బాగుంటుంది, సో మనం అయితే బాగా తీసాం, ఆ ఫీలింగ్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు నిన్ను కోరి మజిలీ ఇవన్నీ తర్వాతకి మిమ్మల్ని డైరెక్టర్గా బాగా మార్చిన సినిమా అంటే ఏం చెప్తారు? ఏ సినిమా అని చెప్తారు? ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఎన్ ఎవల్యూషన్ అండి. ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, సినిమా కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం అనుకుంటాం, తేడా పట్టింది అనుకోండి, ఎక్కడ తప్పు చేసినా ఇంకోసారి చేయకూడదు అనుకుంటాం. నేనే కదా, ఎవరు చేసేది అదే కదండి. అంటే మీకు నేను దీంట్లో తోటి నేను ఇది ఒకటి నేర్చుకున్నాను, దీంతో నేను డైరెక్టర్గా నేను ఒక స్టెప్ వేసాను సినిమాలను కాదేనండి. నేను ప్రతి హీరో దగ్గర ఒకటి నేర్చుకుంటానండి, ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ఒకటి ప్రతి కెమెరామెన్ దగ్గర ఏదో ఒక విషయం ఉంటుంది, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక విషయం ఉంటుంది. ఇప్పుడు నేను నానిగారితో చేశాను. అక్కడ నానిగారిలో ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు, కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అంటే అతను ఒకటి నమ్మితే అది వచ్చే వరకు, చివరి క్షణం వరకు, అంటే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయాలి, అది ఇంకొక 4 రోజులు వెళ్తున్నా, ఆ 4 days ట్రైలర్ వచ్చే 2 నిమిషాలు ఇంకా దాన్ని ఎలా బెటర్ చేయొచ్చు, ఇంకా రిలాక్స్ అవ్వరాయన. నేను ఆ క్వాలిటీ నానిగారి దగ్గర తీసుకున్నాను. అలాగా ప్రతి ఒక్కరండి. ఇప్పుడు చైతు ఉన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ వామ్తూ ఆ కంఫర్ట్ ఇస్తూ ఒక కంఫర్టబుల్ స్పేస్లోకి అందరినీ తీసుకెళ్ళి సపోర్టివ్గా ఉండడం, దాంట్లో అంత కామ్గా ఉండాలి ఆ సెట్లో అనిపిస్తుంది. ఆ కామ్నెస్ కానీ ఆ ఎలిగెన్స్ అంటారు చూసారా, అది ఉంటుంది. సో అలాగే విజయ్ ఈజ్ హీ హాస్ వెరీ బిగ్ డ్రీమ్స్ అనమాట. అంటే లైఫ్ని ఎప్పుడు కూడా ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉండాలి, బెటర్ డ్రీమ్స్తో రావాలి. ఇప్పుడు మనం ఏదైనా చూసాం, ఇప్పుడు హాలీవుడ్ ఏదైనా చూసాం అనుకున్న సాంగ్, అబ్బా ఈ సాంగ్ భలే ఉంది, ఇంకోసారి పెట్టంటాం. విజయ్ అయితే ఈ సాంగ్ రేంజ్లో మనం చేయాలి, ఆ డ్రీమ్స్ బిగ్గా ఉంటాయి. అది అంటే మనం ఈరోజు వచ్చింది సరిపోద్ది అనుకోకూడదు, రేపు ఇంకా పెద్దగా చేయాలి, అది విజయ్లో ఉంటుంది. లైక్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను. రవితేజ దగ్గర, రవణ దగ్గర అండి, లైఫ్లో ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. నువ్వు ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి స్ట్రెస్ తీసుకుంటే ఇంకా ఎంజాయ్మెంట్కి విలువే ఉంది. కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి, పని చేసుకుంటే వెళ్ళిపోవాలి. డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్, ఇదే క్యాప్షన్. సో అంత స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం నా వల్ల కాదు, కానీ అది చేయగలిగితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఈజ్ వెరీ పీస్ఫుల్.